ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలో చేరారు. ఇంకో ముగ్గురు రెడీగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితిలో కాంగ్రెస్ ఏం చేస్తోంది? డీటెయిల్స్ భరత్ నడి తెలుసుకుందాం. భరత్, ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోయారు. సో ఈ పరిస్థితిలో కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నట్టు? ఇంకొక ఎమ్మెల్యే వెళ్లిపోతే గనక కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. 13 మంది జాయిన్ అవుతే గనక 2/3 2/3 వంతు ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్లితే గనక వాళ్లకు యాంటీ డిఫెక్షన్ లా, అంటే వాళ్ల మీద అనర్హత వేటు అన్నది వర్తించదు. ఇప్పుడు టీఆర్ఎస్ సంబంధించిన వ్యూహం అదే. సో ఇప్పుడు కాంగ్రెస్ లో 7 ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు, పైలట్ రోహిత్ రెడ్డి, అదేవిధంగా జగ్గారెడ్డి, పొడం వీరయ్య 7 ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పటి వరకు మిగిలారు. ఇంకొక ఎమ్మెల్యే వెళ్తే గనక ఎవరైనా 7లో ఎవరైనా ఒక ఎమ్మెల్యే వెళితే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో 6 ఎమ్మెల్యేలు అవుతారు, అటువైపు 13 మంది అవుతారు. సో 13 మంది గనక అవుతే గనక 2/3 మెజారిటీతో గనక ఉంటే దాన్ని విలీనం చేసేయచ్చు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 సీట్లకు పడిపోతుంది. అప్పుడు మజ్లిస్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోయే అవకాశం, ఇంకా ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 13 మందిని గనక స్పీకర్ వేరే పక్షంగా అంగీకరించడమో లేకపోతే ఈ 13 మందిని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తే గనక కాంగ్రెస్ పార్టీకి 6 ఎమ్మెల్యేలు అవుతారు, మజ్లిస్కి 7 ఎమ్మెల్యేలు ఉంటారు, బీజేపీకి 1 ఎమ్మెల్యే ఉంటారు. సో టీఆర్ఎస్ తర్వాత శాసనసభలో అతిపెద్ద పక్షంగా మజ్లిస్ అవతరించబోతుంది. సో కాంగ్రెస్ పార్టీ చాలా డేంజర్ పరిస్థితిని అయితే ఎదుర్కొంటుంది. అయితే ఈ ఫిరాయింపుల్ని ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయటం లేదు, సీరియస్ గా దృష్టి సారించడం లేదు. అంటే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి వీళ్ళని బుజ్జగిచ్చేందుకు ప్రయత్నం చేసినా వాళ్ళు వినట్లేదు. కాంగ్రెస్ హైకమాండ్ ఏమో పూర్తిగా దేశ ఎన్నికల హడావుల్లో పడిపోయింది. రాహుల్ గాంధీ వాళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇక్కడ దృష్టి కేంద్రీకరించే పరిస్థితి కూడా లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పేది ఏంటంటే ఈ 13 మంది వెళ్లినా అది వర్తించదు. ఎందుకంటే 13 మంది ఒకేసారి వెళ్లడం లేదు, వేరువేరుగా వాళ్ళు రాసిన లెటర్స్ ఉన్నాయి. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాం, అవసరమైతే టీఆర్ఎస్ లో చేరుతామని ప్రతి వాళ్ళు ఒక ఫార్మాట్ లో లెటర్ రాశారు. కాబట్టి దీన్ని తప్పకుండా 120 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని వేరే పార్టీ విలీనం చేసుకోవడం అన్నది లీగల్ గా చెల్లుబాటు కాదు. అవసరమైతే ఎన్నికల హడావుడి పూర్తయిన తర్వాత ఢిల్లీ నుంచి న్యాయ కోవిదులు అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్ లాంటి వాళ్లను తీసుకొచ్చైనా సరే ఈ కేసును పోరాడతాం. ఎందుకంటే పార్టీ ఎల్పీని విలీనం చేసుకోవడం అన్నది జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో విలీనం చేసుకోవడం అన్నది అది లీగల్ గా ఎక్కడ కూడా చెల్లుబాటు కాదు. పైగా ఈ 13 మంది ఒకటేసారి జంపు కాలేదు, వేరువేరు విడతల్లో జంప్ అవుతున్నారు. మొదట ఆత్రం సక్కు, తర్వాత రేగ కాంతారావు జాయిన్ అయ్యారు, ఆ తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు సబితా ఇందారెడ్డి, ఆ తర్వాత లేటెస్ట్ గా గండ్ర వెంకటరమణరెడ్డి. సో ఇవన్నీ కూడా డేట్స్ ఉన్నాయి, వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది చెల్లదు అంటారు. సరే అది చెల్లుతుందా చెల్లదా అన్నది తేలే వరకు మళ్ళీ ఈ అసెంబ్లీ టర్మ్ ముగియొచ్చు. మనం లాస్ట్ టైం చూసాం, లాస్ట్ టైం అనర్హత వేటు వేయాలని అటు టీడీపీ కాంగ్రెస్ రెండు కూడా హైకోర్టులో పిటిషన్ వేశాయి. ఆ పిటిషన్ ను హైకోర్టు పరిష్కరించేంత లోపే అసెంబ్లీ టర్మ్ ముగిసింది, అసెంబ్లీ రద్దయిపోయింది. సో ఇప్పుడు అది ఏం చేసినా ఆ కేసు నిలవదు. సో కోర్టుల్లో ఇంకెన్ని రోజులు పడుతుందో అయితే తెలియదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం అయితే ఈ విషయాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర నాయకత్వం చెప్పినా ఎవరు వినే పరిస్థితి అయితే లేదు. యోగిత. రైట్, థ్యాంక్ యూ భరత్.